హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే కకాషి మాస్క్ ఎందుకు వేసుకుంటాడని. మనం చూసినట్టయితే కకాషి ఎప్పటికీ మాస్క్ వేసుకొని కనిపిస్తాడు. ఈరోజు మనమైతే కకాషి మాస్క్ ఎందుకు వేసుకుంటున్నాడో అనేది తెలుసుకోబోతున్నాం. సో ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి వీడియోకి అయితే ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్లో ఈ వీడియో ఎలా వచ్చిందో కాస్త మెన్షన్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇక మనం ఈ సోదంతా ఆపేసి వీడియోలోకి అయితే వెళ్దాం. ఇంకా మనం వీడియో స్టార్ట్ చేస్తే కకాషి మాస్క్ ఎందుకు వేసుకుంటాడు. కకాషి మాస్క్ ఎందుకు వేసుకుంటాడు అంటే మన నరుటో షిప్పుని రచించిన కిషిమోటో సెన్సాయ్ అయితే ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పాడు. కకాషిని రహస్యంగా ఉంచడానికి మరియు ఇంకా క్లాసిక్ నింజాగా కనిపించడానికి అయితే కకాషిని అలా డిజైన్ చేశానని మన కిషిమోటో సెన్సే ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు. ఇంకా కకాషి మాస్క్కి సంబంధించిన రీజన్స్ అయితే ఇంకా కొన్ని అయితే ఉన్నాయి. వాటి గురించి కూడా మనమైతే వీడియోలో తెలుసుకుందాం. సో దాంట్లో మొదటిది వచ్చేసి నేను ముందుగా చెప్పినట్టుగానే కకాషిని అయితే మన కిషిమోటో సెన్సే మిస్టీరియస్గా ఉండడానికి అయితే అలా మాస్క్ అయితే పెట్టాడు. ఇంకా కకాషి మాస్క్ ఎందుకు వేసుకుంటాడు అనే దానికి ఇంకా కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి. వాటిని కూడా మనం ముందు అయితే తెలుసుకుందాం. సో మీరు స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి. ముందు వీడియో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మన వీడియోని అయితే మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఇక మనం రీజన్స్లోకి వెళ్తే కకాషి మాస్క్ ఎందుకు వేసుకుంటాడు అనే దానికి ఫస్ట్ వచ్చేసి కకాషి మిస్టీరియస్గా కనపడడానికి అలా అయితే డిజైన్ చేశారు. మన నరుటోని రాసిన కిషిమోటో అయితే నింజాలకి భావాలు లేనట్టుగా అలాగే మిస్టీరియస్గా కనపడతారని కకాషిని అయితే అలా అయితే డిజైన్ చేశాడు. అలాగే సెకండ్ రీజన్ వచ్చేసి వాళ్ళ తండ్రి చేసిన తప్పులు అయితే కొన్ని ఉన్నాయి. సో వాటిని దాచడానికైతే కకాషి మాస్క్ వేసుకుంటాడని అయితే కొంతమంది అయితే చెప్తారు. వాళ్ళ తండ్రి ఏం చేశారని మీరు అడిగితే వాళ్ళ తండ్రి అయితే విలేజ్కి ద్రోహం చేసినట్టయితే చెప్తారు. కానీ నిజం చెప్పాలంటే తను మంచి చేశాడు. కానీ అతనితో వచ్చిన వాళ్ళే అలా చెప్పడంతో విలేజర్స్ అందరూ నమ్ముతారు. సో దాన్ని దాచడానికైతే కకాషి మాస్క్ వేసుకుంటాడని అయితే కొంతమంది అయితే అంటూ ఉంటారు. ఇంకా మూడోది వచ్చేసి తన భావోద్వేగాలను అయితే దాచడానికి అలా మాస్క్ వేసుకుంటాడని చెప్తారు. భావోద్వేగాలను దాచడానికి ఎందుకు వేసుకుంటారని మీరు అడిగితే ఒకవేళ ఏదైనా వార్ సమయంలో కకాషి ఏదైనా పరిస్థితిలో ఉంటే అప్పుడు వాళ్ళ అపోనెంట్ అయితే తన భావోద్వేగాలను చూసి అంచనా వేయడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. అందువల్ల కూడా కకాషి మాస్క్ వేసుకునే ఛాన్స్ అయితే ఉంది. ఇక నాలుగోది చూసుకున్నట్టయితే మన కకాషి ముక్కు నుండి రక్తం రావడాన్ని దాచడానికైతే అలా మాస్క్ వేసుకుంటారని చెప్తారు. మీరైతే అడగచ్చు, బ్రో కకాషి ముక్కు నుండి రక్తం ఎందుకు వస్తుందని. కానీ మన జిరాయా లాంటి వారు రాసిన బుక్లు అయితే కకాషి అప్పుడప్పుడు చదువుతుంటాడు. దాని నుంచి దాచడానికైతే మన కకాషి మాస్క్ వేసుకుంటారని అయితే కొంతమంది అయితే చెప్తుంటారు. ఇంకా ఐదో రీజన్ చూసుకున్నట్టయితే తనకైతే ఎత్తుపళ్ళు ఉన్నాయని కొంతమంది అయితే చెప్తారు. సో దానివల్ల కకాషి మాస్క్ వేసుకుంటాడని అయితే చెప్తూ ఉంటారు. సో అదైతే నేను నిజం కాదని అయితే అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో ఎస్ ఆర్ నో అని అయితే కామెంట్లో అయితే చెప్పండి. మీరు ఇక్కడి వరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. సో ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మనకైతే కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. మీరందరూ షాక్ కావచ్చు, ఎందుకంటే ఒక మాస్క్ వెనకాల ఇన్ని రీజన్స్ ఉన్నాయని అయితే షాక్ అయ్యే ఉంటారు. సో దీని వెనకాల ఇన్ని రీజన్స్ ఉండడానికి గల కారణం డేటా బుక్లో అయితే దీని గురించి సరిగ్గా అయితే మెన్షన్ చేయలేదు. సో కొన్ని యానిమీ కమ్యూనిటీస్ చెప్పిన రీజన్స్ అయితే ఇవి. ఇదంతా విన్నాక మీరు కామెంట్లో అంటే నువ్వు ఇప్పటిదాకా చెప్పినవి తప్ప అని అయితే మీరు అందరూ అడగచ్చు. ఇప్పటిదాకా చెప్పినవి తప్ప అని అయితే చెప్పలేము, కానీ ఇవి కూడా రీజన్స్ ఉండడానికైతే కారణం అయితే కావచ్చు అని అయితే చెప్పగలం. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అలాగే వీడియో ఎలా వచ్చిందో కామెంట్లో అయితే మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇది ఈరోజు వీడియో. టేక్ కేర్, బాయ్ బాయ్ గైస్.